ఖగోళ విజ్ఞానంలో ఈ ఎపిసోడ్లో మనం భూమి మీద ఉన్నాం కాబట్టి అట్మాస్ఫియర్ ఉంది. అట్మాస్ఫియర్ అంటే భూమి చుట్టూ ఆవరించి ఉన్న ఈ రకరకాల గాలి. అయితే భూమి 23.5 డిగ్రీలు వంగి తిరుగుతోంది సూర్యుడి చుట్టూ కాబట్టి మనకి ఈ మూమెంట్లో తేడా వస్తుంది. గాలి కదలికలలోను, దాని తర్వాత ప్రెసిపిటేషన్లోను, టెంపరేచర్లోను ఇలా రకరకాలుగా మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులు క్షణం నిమిషానికి గంటకి రోజుకి మారుతూ ఉంటాయి. ఎందుకంటే మనం సెకండ్కి సుమారుగా ఈ ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ అనేది మన భూమి మీద 100 దాకా ఉంటాయి. ఒక 100 లైటనింగ్స్ మీరు చూస్తుంటారు. మెరుపులు, ఊరుములు, మెరుపులు అన్నీ వర్షం టైంలో చూస్తాం. కానీ భూమి చుట్టూ కనుక 24 గంటలు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఒక చోట ఉన్న ప్రదేశంలో ఒక రకంగా ఉండదు. యావరేజ్ కింద మనం చెప్తుంటాం. అందుకని చాలా దేశాల్లో, చాలా ప్రదేశాల్లో చాలామంది లేవగానే కిటికీ తెరిచి చూస్తారు ఇవాళ వెదర్ కండిషన్ ఎలా ఉంది అని. అందుకని మన మూమెంట్స్ మీద కానీ, మన బిహేవియర్ మీద కానీ వెదర్ కండిషన్ చాలా ప్రభావం చూపుతుంది. మనకి జలుబు చేస్తుంది, జ్వరాలు వస్తాయి, దాంతో రకరకాల రోగాలు వస్తున్నాయి. దాంతో వర్షం పడుతుందా లేదా, ఎండ వస్తుందా రాదా, ఇవన్నీ మనం రోజు మదన పడుతూనే ఉంటాం. అందుకని దీన్ని వెదర్ అనేది టెంపరరీ అట్మాస్ఫియరిక్ కండిషన్. ఆ టైం ఏ సమయంలో అయితే మనం చూస్తామో అదే చూస్తూనే ఉన్నామండి. గంటలో వర్షం పడిందంటారు. ఇప్పుడు దాకా ఏం లేదు, ఒక నిమిషంలో వర్షం పడిందంటారు. లేకపోతే మంచు వచ్చింది. విదేశాల్లో మరి మన దేశం మనది హాట్ ప్లేస్ కాబట్టి పెద్దగా అనిపించట్లేదు. క్షణం మారిపోతూనే ఉంటుంది. ప్లేస్ టు ప్లేస్ మారిపోతూనే ఉంటుంది. ఈ భూమి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఇది వెదర్ కండిషన్. దీనికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే భూమి 23.5 డిగ్రీలు వంగి తన చుట్టూ తాను గంటకి 1000 మైళ్ళ వేగంతో తిరుగుతూ ఉండడం. రెండోది సూర్యుడి చుట్టూ తిరిగి వచ్చేటప్పుడు ఈ సీజన్స్ కూడా ఏర్పడుతున్నాయి. మనకి చూసిన శీతాకాలం, ఎండాకాలం, వర్షాకాలం అంటుంటాం. రోజుకి టెంపరేచర్ యావరేజ్ని మనం గుర్తించేస్తున్నాం. అదే ఎక్కువ భాగం మారుతుందనుకోండి, దాన్ని క్లైమేట్ అంటాం. ఆ క్లైమేట్లో వచ్చే మార్పు. ఒక కొండ కింద ఉంటాం మనం, హిమాలయసే ఉన్నాయి మనం, లేకపోతే ఊటీయే ఉంది, ఊటీ నీలగిరి కొండలు ఉన్నాయి. కింద ఉన్నప్పుడు ఒక రకమైన ఉష్ణోగ్రత ఉంటుంది. మనం పైకి వెళుతున్న కొలది మారిపోతుంటారు, కోల్డ్ అయిపోతుంటారు. అందుకని టెంపరేచర్, ఈ వెదర్, దీన్నంతటినీ వెదర్ అంటాం. దీన్ని ఈ వెదర్కి అంటే వాతావరణ శాఖ ఉంది. మనం పెట్టుకున్న శాస్త్రజ్ఞులు నిత్యం స్టడీ చేస్తుంటారు, ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకని పూర్వపు అనుభవం మీద దాన్ని ప్రిడిక్ట్ చేస్తాం. వర్షం వస్తుంది, విండ్ ఇలా స్పీడ్ ఉంటుంది, సైక్లోన్స్ వస్తాయి, ఇలా తుఫాన్లు వస్తున్నాయి కదా మనకి. అందుకని ఏంటంటే దీన్ని స్టడీ చేయడానికి ముందు టెంపరేచర్ చాలా ముఖ్యం. రెండోది మన నెత్తి మీద మనం నించుంటే మన నెత్తి మీద గాలి ఒత్తిడి ఉంది, దాన్ని అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటారు. ఇదైన తర్వాత టెంపరేచరు, ప్రెషరు, విండ్ మూమెంట్ని, గాలి మూమెంట్ని కంట్రోల్ చేస్తుంది. దీని మీద వెళుతూ ఉంటుంది విండ్. దాంతో హ్యూమిడిటీ అంటే గాలిలో తేమ, నీటి బిందువులు చేరడం. టెంపరేచర్ పెరిగితే సముద్రం వాటర్లో ఉండే నీటి బిందువులు గాలిలో చేరిపోతాయి, అవి ఎక్కువ అవుతాయి. మళ్ళీ టెంపరేచర్, ప్రెషర్లో వచ్చే తేడా వలన మళ్ళీ తిరిగి అది వెయిట్ని కనుక బేరు చేయలేకపోతే వర్ష రూపంలో పడిపోతుంటాయి, క్లౌడ్సే ఏర్పడుతున్నాయి. అందుకని మనం చూసినట్లయితే దీన్నంతటినీ మనం వెదర్లో భాగాలు, వాటిల్లో వచ్చే మార్పే వెదర్. ఆ వెదర్ అన్నది క్షణం మారిపోతూ ఉంటుంది.
ప్లేస్ టు ప్లేస్ మారిపోతూ ఉంటుంది. భూమి చుట్టూ తిరుగుతుంది. ఒక ప్లేస్లో ఉన్నట్టు ఇంకో చోట ఉండదు. అందుకని టెంపరేచర్, దాని తర్వాత అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటే వాతావరణ ఒత్తిడి అంటాం, దాంతో విండ్ గాలి మూమెంట్ ఎలా ఉంది, హ్యూమిడిటీ అంటే గాలిలో తేమ, దాని తర్వాత ప్రెసిపిటేషన్ అంటే ఎంత నీటి బిందువులు గాలిలోకి చేరాయి, మేఘాల్లోకి చేరాయని, క్లౌడీనెస్ మేఘాలు. వీటిలన్నిటి 6 గురించి మనం స్టడీ చేయడమే వెదర్. వాటి కండిషన్లు మారిపోతుంటాయి. అందుకని టెంపరేచరు, ప్రెషర్ ఏమిటి అంటే మన మీద గాలి ఒత్తిడి ఎంతైతే ఉంటుందో దాన్ని ప్రెషర్ అంటాం. ఇది సముద్రపు ఒడ్డున కనుక 1 మీటర్ పొడవు గల గాజు గొట్టంలో మెర్క్యూరీ నింపి, అంటే ఒకవైపు పైవైపు మూసి ఉంటుంది, నిండా నింపి మనం మెర్క్యూరీ, దీన్ని టార్సిల్లీ ప్రయోగం అంటాం, ట్రాలసిల్లీ వాళ్ళు చేశారు. తను నిలబెడితే గాలి ఒత్తిడి వలన అది సుమారుగా 29.4 అంగుళాలు, లేకపోతే 1034 మిల్లీ బార్స్ అంటారు, వీటిల్లో నిలబడి ఉంటుంది. అది మీన్ సీ లెవెల్ వద్ద ప్రెషర్ అన్నమాట, సాధారణ టెంపరేచర్. ఇది కనుక 29.4 నుంచి 30 కనుక పెడితే కోల్డ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. తగ్గిందనుకోండి టెంపరేచరు, అంటే మెర్క్యూరీ లెవెల్ కనుక పడిపోయినట్లయితే అంటే ఒత్తిడి తగ్గిపోయింది. తగ్గిపోయేసరికి ఏమవుతుంది, తుఫాన్లు వస్తాయి. హై టెంపరేచర్ ఏమో ఉండబట్టి వచ్చే మార్పు, లో టెంపరేచర్, హై టెంపరేచర్, లో ప్రెషర్, హై ప్రెషర్. వీటిల్లో వచ్చేసరికల్లా గాలిలో తేమ శాతం మారుతూ ఉంటుంది. దాంతో క్లౌడ్స్ మూమెంట్, క్లౌడ్స్ ఫామ్ అవడం, విండ్ వీయడం, ఇవన్నీ కూడా వాతావరణ దీనిలో మార్పులు తీసుకొస్తాయి. అందుకని వాతావరణ శాఖ ఏం చేస్తుందంటే క్షణం మనకి ఎప్పటికప్పుడే ఇప్పుడు శాటిలైట్స్ వచ్చాయి, రాడార్స్ వచ్చాయి, వీటి ద్వారా మనం ఎక్కువ స్టడీ చేస్తున్నాం. అందుకని ఈ వెదర్ బులెటిన్ అప్ టు డేట్గా వస్తూ ఉంటుంది. ఏదైనా మనం కార్యక్రమం, ఎందుకని వెదర్ యొక్క ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. ఇప్పుడు విమానాలు వెళ్ళాలి, లేకపోతే శాటిలైట్ లాంచ్ చేయాలి, మనం రాకెట్ వదలాలి అని అంటే వెదర్ కండిషన్ మీదే ఆధారపడి ఉన్నాం. మన మూమెంట్ కూడా అంతే. వర్షం పడుతుంటే మనం బయటికి వెళ్ళాం కదా, ఇంట్లోనే ఉంటాం కదా. అలాగే హై టెంపరేచర్స్ ఉండి వేడి కనుక బాగా వచ్చేసినట్లయితే ఎండాకాలం హీట్ స్ట్రోక్ తగులుతుందని మనం వెళ్ళటం లేదు కదా, ప్రికాషన్స్ తీసుకుంటున్నాం కదా. అందుకని వెదర్ అనేది మన జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఈ ప్రభావం చూపించే వెదర్ గురించి నిత్యం మనం తెలుసుకోవడం చాలా అవసరం, స్టడీ చేయడం. దీనికి మీటియాలజిస్టులు అంటారు, సైంటిస్టులు, శాస్త్రజ్ఞులు ఉన్నారు. వాళ్ళందరూ ఇందులో వచ్చే మార్పుల్ని క్షణం పరిశీలిస్తూ ఉంటారు. అందుకని వెదర్ అన్నది నిత్యం క్షణం మారిపోతూనే ఉంటుంది. కండిషన్స్ అవి తెలుసుకుని మనం బిహేవ్ చేయాలి. దాని తర్వాత మనం మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే హెవీ రెయిన్స్ వస్తే వాటర్ లాగింగ్ అయిపోతూ ఉంటుంది. హెవీ హీట్ కండిషన్స్ వస్తే మళ్ళీ అదొక ప్రమాదం. అందుకని లైఫ్ ఎగ్జిస్టింగ్ అన్నది -15 డిగ్రీస్ నుంచి +115 డిగ్రీల వరకు సెంటిగ్రేడ్ వరకే ఉంటుంది. యావరేజ్ వెదర్ కండిషన్, కొండ మీద నివసించే వాళ్ళకి ఆ ఒక్క కండిషన్ ఆ రకంగా ఉంటుంది. దాంతో కిందకనే ఉన్నట్లు భూమధ్య రేఖ దగ్గర ఉన్నవాళ్ళు ఒక రకంగా ఉంటుంది, ధృవాల దగ్గర ఉండేవాళ్ళు ఒక రకంగా ఉంటుంది. ఈ లాటిట్యూడ్కి మారిపోతూనే ఉంటుంది. అందుకని ఈ వెదర్ కండిషన్ అనేది ఈ రకంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే
20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.